Hello students, in this video I am going to explain Schrodinger wave equation. So ఈ వేవ్ మెకానికల్ మోడల్ ఇది కొంచెం లెందీ ఉంటుంది. సో if you watch up to the end, so you can able to solve the questions which are given by the Schrodinger wave equation concept. ఓకే, మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఇచ్చిన వేవ్ ఫంక్షన్ తోని ఎట్లా ఆర్బిటాల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఆర్బిటాల్స్ని, అవన్నీ లాస్ట్లో ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేసి కూడా చూపించాను. ఓకే రైట్. హలో స్టూడెంట్స్, టుడే ఇన్ అటామిక్ స్ట్రక్చర్ వన్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఈజ్ వేవ్ మెకానికల్ మోడల్. సో ఇన్ దట్ Schrodinger wave equation. In this video I am going to explain in detail Schrodinger wave equation. ఓకే, ఇది ఈ టాపిక్లో కొంచెం డిఫికల్టీ ఉన్న కాన్సెప్ట్. నో ప్రాబ్లం, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ Schrodinger వేవ్ ఈక్వేషన్? ఇక్కడ ఎలక్ట్రాన్ ఈజ్ ఏ వేవ్, like electron is a 3-dimensional wave. ఓకే, ఎలక్ట్రాన్ ని మనం 3-dimensional wave గా అస్యూమ్ చేద్దాం, which is present in the positive field of the nucleus. ఇది పాజిటివ్ ఫీల్డ్ ఆఫ్ న్యూక్లియస్ అనుకుంటే ఈ ఫీల్డ్ లో 3-dimensional గా వేవ్ లైక్ మోషన్ లో ఉంటుంది. ఈ వేవ్ లైక్ మోషన్ చెప్పింది ఎవరు? డీబ్రోలీస్ హైపోథిసిస్ లో మనం నేర్చుకున్నాం. అండ్ ఎలక్ట్రాన్ ఫైండింగ్, ఎగ్జాక్ట్ ఫైండింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, ప్రాబబిలిటీ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలమని చెప్పింది ఎవరు? హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. దట్ మీన్స్ Schrodinger wave equation based on two theories. One is de Broglie's theory, and second one is Heisenberg uncertainty principle. So these two theories helps to give Schrodinger wave equation. So based on these two theories, Schrodinger proposed one equation. సో ఇప్పటి వరకు ఉన్న థియరీస్లో మోస్ట్ సక్సెస్ఫుల్ థియరీ Schrodinger వేవ్ ఈక్వేషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ వేవ్ మెకానికల్ మోడల్. అంటే ఏం లేదు, Schrodinger ఏం తీసుకున్నాడు అంటే 3-dimensional గా తీసుకున్నాడు. సో ఎలక్ట్రాన్ మే రివాల్వ్ లైక్ దిస్, నో, ఇన్ ఎనీ డైరెక్షన్ ఇట్ మే రివాల్వ్. ఓకే, సో if it is the nucleus, the electron may revolve like this, the electron may revolve like this, the electron may revolve like this, like this, in all directions the electron revolves. So ఈ అన్ని డైరెక్షన్స్ ని కన్సిడర్ చేస్తూ ఈక్వేషన్ ఇచ్చారు Schrodinger. ఓకే, సో బేస్డ్ ఆన్ దీస్ టూ థియరీస్, ఇక్కడ de Broglie నుంచి ఏం తీసుకున్నాడంటే వేవ్ లైక్ నేచర్. సో ఎలక్ట్రాన్ పొసెస్ వేవ్ నేచర్, సో అది తీసుకున్నాడు. ఇది ప్రాబబిలిటీ. సో యూ కెనాట్ ఫైండ్ ద ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్లీ, బట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ పాసిబుల్. సో బేస్డ్ ఆన్ దీస్ టూ కాన్సెప్ట్స్ he gave one equation, that is del square psi by del x square plus del square psi by del y square plus del square psi by del z square plus 8 pi square m by h square into e minus v into psi is equals to 0. So this is one form of Schrodinger wave equation. సో ఇది చూస్తే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఇంత ఏంటి ఇదంతా. వెరీ సింపుల్, ఇట్ ఈజ్ ఏ సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ డిగ్రీ
differential equation. So in this, what is psi? అన్నిట్లో psi అని వచ్చింది, ఏంటి psi? ఇక్కడ psi is equals to wave function of electron wave which is revolving around the nucleus. న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ వేవ్ యొక్క వేవ్ ఫంక్షన్. సో ఇది psi అనేది. మరి మిగతా ఇదంతా ఏంటి అంటే అవి ఆపరేషన్స్, ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పేటివి ఇవన్నీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు sin x అని తీసుకున్నారనుకోండి, ఇది ఒక వేవ్ ఫంక్షన్ sin x అనేది. sin 2x తీసుకున్నారు, ఇది ఒక వేవ్ ఫంక్షన్. 2 sin 2x తీసుకున్నారు, ఇది ఒక వేవ్ ఫంక్షన్. సో మీరు కావాలంటే ఇవి కొట్టి చూస్తే sin x వేవ్ ఫంక్షన్ అంటే మీకు ఇట్లా వస్తుంది. సో ఇట్లా వస్తుంది వేవ్ ఫంక్షన్. sin 2x అంటే ఇంకొక రకంగా వస్తుంది, sin 3x అంటే ఇంకొక రకంగా, ఇవి మారిపోతూ ఉంటుంది యాంప్లిట్యూడ్. సో ఇది వేవ్ ఫంక్షన్ అన్నమాట, ఇట్లా వేవ్ లాగా ఉంటుంది. ఈ psi అనేది వేవ్ ఫంక్షన్. సో ఇదేమో క్రస్ట్, ఇదేమో ట్రఫ్. ఈ హైట్ ఆఫ్ ది క్రస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ది ట్రఫ్ ఈజ్ కాల్డ్ amplitude. This is called amplitude. అంటే this psi is nothing but in another form amplitude of the wave. Okay, wave function of electron wave అంటాం మనం, దాన్ని మనం amplitude of the wave అని కూడా అంటాం. ఓకే, what is this psi? What is the use of this psi? ఈ psi ఏంటి అంటే మీకు ఫస్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి, psiని మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కొన్నారనుకోండి, ఒక థింగ్ కొన్నారు, ఒక మొబైల్ కానీ, లేదంటే ఒక టీవీ ఆర్ రిఫ్రిజిరేటర్, లేదా ఏదైనా మోటార్ బైక్, ఏది కొన్నా దానికి ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు. ఆ యూజర్ మాన్యువల్తోని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయొచ్చు. అది యూజర్ మాన్యువల్. అంటే ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా ఆపరేట్ చేయాలి, దేని యూజ్ ఏంటి అని మొత్తం రాసి ఉంటుంది యూజర్ మాన్యువల్. అలాంటిది ఈ psi. ఓకే, దీంట్లో అన్నీ ఉంటాయి. నువ్వు ఆపరేట్ చేసే విధానాన్ని బట్టి నీకు సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా బ్యాటరీ ఫిట్ చేయాలో చూడాలి నువ్వు, సో అక్కడ రాసి ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోతే నీకు బ్యాటరీ ఫిట్ అయిపోతుంది. ఓకే, సో ఈ psi అనేది నీకు ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. ఈ ఎలక్ట్రాన్కి సంబంధించి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. ఎలక్ట్రాన్ని కనుక్కోవాలంటే ఈ psiని ఆపరేట్ చేస్తూ ఉండాలి. రైట్, సో దిస్ ఈజ్ psi, వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్, వాట్ ఈజ్ E? ఇక్కడ E ఈజ్ ఈక్వల్స్ టు total energy of electron. Total energy of electron. Yeah. Next, what is V? V is equals to potential energy of electron. So total energy minus potential energy అంటే kinetic energy వస్తుంది. Okay, right. Next, what is this H? H అంటే Planck's constant. H is equals to Planck's constant. Planck's constant. H is equals to Planck's constant. Okay. Now, ఇంకా pi is constant. M is mass of electron. Here, M is mass of electron. Now, here I am going to write from here. So, what is M here? M is equals to mass of electron. Okay. So, ఇంకా ఏమున్నాయి ఇక్కడ? XYZ ఉన్నాయి. X, Y, Z. Cartesian coordinates. X, Y, Z are Cartesian coordinates. Cartesian coordinates. So, అంటే x యాక్సిస్ డైరెక్షన్, y యాక్సిస్ డైరెక్షన్, z యాక్సిస్ డైరెక్షన్ లో ఎట్లా ఉన్నాయి అనేది చెప్తుంది. నెక్స్ట్, వాట్ అబౌట్ దిస్ డెల్ స్క్వేర్, డెల్, ఇవేంటి అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఇప్పుడు మనం
డిఎక్స్ బై డిటి అనో ఏదో సంథింగ్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేయాలంటే సో ఈ డెల్ని యూజ్ చేస్తాం. ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఒక డెల్ అని వస్తుంది, 2 టైమ్స్ చేస్తే డెల్ స్క్వేర్ వస్తుంది. సో ఇది డిఫరెన్షియల్ ఫంక్షన్ అనమాట, డిఫరెన్షియల్. సో నువ్వు డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ చేసినప్పుడు ఈ డెల్ స్క్వేర్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఈ సైని 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసాము అని అర్థం. ఇది అది అనమాట ఈ డెల్ స్క్వేర్ అంటే. ఓకే, అందుకే సెకండ్ డిగ్రీ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ అంటున్నాం మనం. సో సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. మరి ఇక్కడ 3 టైమ్స్ ఎందుకు చేసాం డిఫరెన్షియేషన్ అంటే, ఇది ఎక్స్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పరంగా ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ బై ఎక్స్ వస్తుంది, 2 సార్లు చేస్తే డి స్క్వేర్ ఎక్స్ బై డిఎక్స్ స్క్వేర్ వస్తుంది. సారీ, ఒకసారి చేస్తే ఎక్స్ యాక్సిస్ పరంగా ఒకసారి చేస్తే డిసై బై ఎక్స్ వస్తుంది, 2 టైమ్స్ చేస్తే డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం చేసిన డిఫరెన్షియేషన్, ఇది సెకండ్ టైం చేసిన డిఫరెన్షియేషన్. మీరు మ్యాథమెటిక్స్ లో డిఫరెన్షియేషన్ లో వస్తుంది. ఓకే రైట్, అది. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. దీన్ని అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ పెట్టి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసినాం. ఈ డెల్ స్క్వేర్ బై డెల్ ఎక్స్ స్క్వేర్, డెల్ స్క్వేర్ బై డెల్ వై స్క్వేర్, డెల్ స్క్వేర్ బై డెల్ జెడ్ స్క్వేర్ ని మనం డెల్ స్క్వేర్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ బై డెల్ వై స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ బై డెల్ జెడ్ స్క్వేర్, దీన్ని ఇట్లా డెల్టాగా చెప్పొచ్చు. సో ఇది లాప్లేసియన్ ఆపరేటర్ అంటారు. లాప్లేసియన్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డెల్ స్క్వేర్ సై బై డెల్ ఎక్స్ స్క్వేర్, డెల్ స్క్వేర్ సై బై డెల్ వై స్క్వేర్, డెల్ స్క్వేర్ సై బై డెల్ జెడ్ స్క్వేర్, సింప్లీ ఇది రాసేసుకోవచ్చు. ఓకే, సింపుల్ గా డెల్ బై డెల్ ఎక్స్ స్క్వేర్, డెల్ బై డెల్ వై, డెల్ బై డెల్ జెడ్, వీటిని మనం సింపుల్ గా రాసేసుకోవచ్చు. దాన్ని మనం లాప్లేసియన్ కోఆర్డినేట్ గా తీసుకుంటాం. ఓకే, ఇది డెల్ స్క్వేర్ గా డెల్టా స్క్వేర్ గా రాసుకుంటాం. ఇది లాప్లేసియన్ కోఆర్డినేట్. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈక్వేషన్. సో దిస్ ఈక్వేషన్ యూ కెన్ రైట్ లైక్ దిస్. చూడండి, సో డెల్ స్క్వేర్ సై ఉందిగా ప్రతిదానికి, డెల్ స్క్వేర్ సై అంతే కదా. ఇందాక ఈక్వేషన్ లో సై కామన్ తీస్తే ఇవే వస్తాయి. సో డెల్ స్క్వేర్ ఇంటూ సై, ఇందాక మనం రాసిన డెల్ స్క్వేర్ సై బై డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ సై బై డెల్ వై స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ సై బై డెల్ జెడ్ స్క్వేర్. ఇందులో సై కామన్ తీస్తే డెల్ స్క్వేర్ బై డెల్ ఎక్స్ స్క్వేర్, డెల్ స్క్వేర్ బై డెల్ వై స్క్వేర్, ఇది. సో దట్స్ వై ఇట్లా రాశాం. ప్లస్ ఇంకా యువతలు ఏమున్నాయి మనకి, 8 పై స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్స్ టు 0. ఇది లాప్లేసియన్. కొన్ని ఈక్వేషన్స్ లో 8 పై స్క్వేర్ ఎం ఇవ్వరు మీకు, 2m బై హెచ్ క్రాస్ అని ఇస్తారు. ఇది కూడా కరెక్టే. ఈ ప్లేస్ లో 2m బై హెచ్ క్రాస్ అని ఇస్తారు. ఈ హెచ్ క్రాస్ ఏంటి అంటే హెచ్ బై 2π అని అర్థం. ఇక్కడ హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి హెచ్ క్రాస్ స్క్వేర్, 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ ఇస్తారు. సో ఇక్కడ హెచ్ క్రాస్ అంటే హెచ్ బై 2π, హెచ్ క్రాస్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ బై 2π. ఇప్పుడు దీని ప్లేస్ లో మనం హెచ్ స్క్వేర్ బై 2π పెడితే సారీ హెచ్ స్క్వేర్ బై 4π అవుతుంది కదా, 4π స్క్వేర్. హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ హెచ్ బై 2π, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్ క్రాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్ 2π హోల్ స్క్వేర్, దట్ ఈస్ 4π స్క్వేర్. 4π స్క్వేర్ పైకి వస్తుంది, 4π స్క్వేర్ ఇంటూ 2 8π స్క్వేర్ ఎం, అట్లా అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ యూ కెన్ రైట్ దిస్ వన్ ఆల్సో. ఓకే రైట్. నౌ ఇప్పుడు ఇంకొక ఫామ్ లోకి వెళ్దాం. ఏం చేద్దామంటే, సో ఈ సైతోని వీటన్నిటిని మల్టిప్లై చేయండి. సో డెల్టా స్క్వేర్ సై ప్లస్ 8π స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ సై ఇంటూ ఈ సై మైనస్ వి సై. ఓకే,
ఈ psi మైనస్ వి psi ఇక్కడ రాయక్కర్లేదు. ఓకే, సో 8π² m/h² ఈ psi మైనస్ వి psi ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ 8π² m ఇదంతా అటు తీసుకెళ్ళండి. డెల్టా స్క్వేర్ psi ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8π² m/h² ఇంటూ ఈ psi మైనస్ వి psi. ఆర్ సింప్లీ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచి కూడా రాయొచ్చు. ఈ మైనస్ వి ఇంటూ psi. ఇప్పుడు ఇదంతా వెళ్తే m, ఓకే, ఈ మైనస్ వి ఇంటూ psi. సో ఇది మైనస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 8π² m/h² ఇటు తీసుకురండి. 8π² m/h² ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుద్ది? డెల్ స్క్వేర్ psi h² కమ్స్ హియర్, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు చేస్తుంది. h² బై 8π² m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ మైనస్ వి ఇంటూ psi. ఓకే, మైనస్ ఈ మైనస్ వి ఇంటూ psi అంటే ఈ psi మైనస్ వి psi. ఈ psi మైనస్ వి psi. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, రైట్. డెల్ స్క్వేర్ psi h² బై 8π² m మైనస్ ఈ psi ప్లస్ వి psi. సో ఈ ప్లస్ వి psi ఇటు వస్తే మైనస్ వి psi. లేదు అంటే ఇది ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ psi ప్లస్ వి psi. మల్టిప్లై విత్ నెగటివ్ సైన్. ఇఫ్ యూ మల్టిప్లై విత్ నెగటివ్ సైన్ దెన్ వాట్ హ్యాపెన్స్? లేదంటే మైనస్ ఈ సైన్ ఇటు తీసుకొచ్చి ఇది తీసుకెళ్ళండి. ఓకే, ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఈ psi ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఈ psi ఈజ్ ఈక్వల్ మైనస్ వి psi అవుతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే మైనస్ వి psi ఇటు వస్తే ప్లస్ వి psi. సో యూ కెన్ రైట్ లైక్ దిస్. మైనస్ డెల్టా స్క్వేర్ psi h² బై 8π² m ప్లస్ వి psi ఈజ్ ఈక్వల్స్ టు ఈ psi. నౌ టేక్ కామన్ psi అగైన్. టేక్ కామన్ psi. సో కామన్ తీసుకుంటే psi ని డెల్టా స్క్వేర్ h² బై దిస్ ఈజ్ కామన్ 8π² m మైనస్ ప్లస్ వి ఇంటూ psi ఈజ్ ఈక్వల్స్ టు ఈ psi. నౌ దిస్ ఈజ్ వీ కెన్ రైట్ యాజ్ h. దిస్ వీ కెన్ రైట్ యాజ్ h. సో ఈ పార్ట్ ని మనం h అనుకోవచ్చు. h cap psi is equals to E psi will come. This is nothing but Hamiltonian operator. Hamiltonian operator. Okay. This is called Hamiltonian operator. Hamiltonian operator. This is also mathematical operator. Okay. ఇక్కడ లాప్లేసియన్ కానీ ఇది కానీ మ్యాథమెటికల్ ఆపరేటర్. అంటే ఈ psi మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కొన్ని చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎలక్ట్రాన్ గురించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం కొన్ని ఆపరేషన్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు 25 × 35 చేశారు. అప్పుడు ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలి. దాన్ని 25ని మల్టిప్లై చేయాలి 35 తోని. దెన్ యూ విల్ గెట్ ఆన్సర్ సొల్యూషన్. లైక్ దట్ హియర్ ఆల్సో ఇఫ్ యూ డూ సమ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ psi, if you do operations on this psi, then you will get mathematical solution. Okay, right. This is called Hamiltonian operator. This is called Hamiltonian operator. Okay, so this is one form of Schrodinger wave equation. This is another form of Schrodinger wave equation. So first I wrote, no, that is another form. So three forms are there here. You can write first form del square psi by del x² del square psi by del y² like that. So the second form is this one, delta square, by using Laplacian operator. The third form is by using Hamiltonian operator also we can do. Okay, so ఇది different forms of Schrodinger wave equation. Now, so ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? xyz కార్టీషియన్ కోఆర్డినేట్స్ తీసుకున్నాం. అంటే సో x యాక్సిస్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్ ని, y యాక్సిస్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్ ని, z యాక్సిస్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్ ని, x z y ఈ 3 యాక్సిస్ పరంగా మనం ఎలక్ట్రాన్ ని
తీసుకున్నాం. ఇవి లీనియర్ కోఆర్డినేట్స్ ఆర్ కార్టీషియన్ కోఆర్డినేట్స్. ఇవి కాకుండా యాంగులర్ కోఆర్డినేట్స్ ఆర్ యూ కెన్ సే పోలార్ కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి. By using polar coordinates, if you solve the Schrodinger wave equation, then it is easier than the Cartesian by taking Cartesian coordinates. అంటే XYZ తీసుకొని చేసేదానికంటే కూడా సొల్యూషన్ యాంగులర్ కోఆర్డినేట్స్ లేదా పోలార్ కోఆర్డినేట్స్ తీసుకొని అంటే యాంగిల్స్ తీసుకొని చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. Schrodinger వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్ ఈజీగా వస్తుంది. సార్ ఏంటి సార్ ఈ XYZ కోఆర్డినేట్స్ ఏంటి, ఈ పోలార్ కోఆర్డినేట్స్ ఏంటి? పోలార్ కోఆర్డినేట్స్ ని మనం ఆర్ టీటా పై వీటితో చూపిస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ XYZ ఆర్ టీటా పైతో చూపిస్తాం. ఏంటి ఆర్ టీటా పై ఈ XYZ ఏంటి? జస్ట్ సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందైతే ఇది నోట్ చేసుకోండి. సో ఒక ఆర్డర్ లో నేను చెప్తూ ఉన్నా, అదే ఆర్డర్ లో మీరు నోట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి అసలు ఏంటి చూద్దాం. ఇక్కడ ఇది y యాక్సిస్ అనుకుందాం బోర్డుకి, లేదా z యాక్సిస్ అనుకోండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇప్పుడు ఈ చాక్ పీస్ పెట్టాను కదా, ఇది z యాక్సిస్ అవుతుంది, అంటే టువర్డ్స్ అస్ z యాక్సిస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది y, ఇది x అయితే మన వైపు ఉండేది z యాక్సిస్ అవుతుంది. రైట్. నౌ ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకుందాం, లేదా ఇక్కడైనా తీసుకుందాం. ఇది న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. ఈ చాక్ పీస్ ఎక్కడుందో అక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇటువైపు z యాక్సిస్. ఈ z యాక్సిస్ అంటే మన వైపు ఉంది, లేదంటే దీన్ని y అనుకోండి, దీన్ని z, ఎనీ అన్ని ఒకదానికోటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం చెప్పాలి. దీన్ని చెప్పాలంటే XYZ యాక్సిస్ పరంగా చెప్పాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉంది ఇది, అంటే x యాక్సిస్ డైరెక్షన్ లో దీన్ని రీచ్ అవ్వాలంటే x యాక్సిస్ డైరెక్షన్ లో ఇంత దూరం వెళ్ళాలి. ఓకే, తర్వాత y యాక్సిస్ డైరెక్షన్ లో ఇంత దూరం వెళ్ళాలి. తర్వాత z యాక్సిస్ డైరెక్షన్ లో ఇటు రావాలి, అంటే x యాక్సిస్ లో ట్రావెల్ చేయాలి, y యాక్సిస్ లో ట్రావెల్ చేయాలి, తర్వాత z యాక్సిస్ లో ట్రావెల్ చేయాలి దీన్ని రీచ్ అవ్వాలంటే. ఓకే, దీన్ని రీచ్ అవ్వాలంటే ఇట్లా ట్రావెల్ చేసి ఇట్లా ట్రావెల్ చేసి ఇట్లా ట్రావెల్ లేదు, ఫస్ట్ z యాక్సిస్ లో ట్రావెల్ చేయి, తర్వాత x యాక్సిస్ ట్రావెల్ చేయి, తర్వాత y యాక్సిస్ లో ట్రావెల్ చేయి, నీ ఇష్టం. అంటే మనం ఇట్లా వెళ్ళి ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ ఉందనుకో ఎలక్ట్రాన్, ఇది న్యూక్లియస్ అనుకో, దీన్ని రీచ్ అవ్వాలంటే ఇది ఒకటి ఉంది మనకి రూటు, ఇది ఒకటి ఉంది. ఓకే, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఒకటి పైకి ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంది ఇది ఒకటి పైకి ఉంది యాక్సిస్, ఒకటి మీ వైపు ఉంది, ఒకటి ఇటు ఉంది. ఇప్పుడు దీన్ని రీచ్ అవ్వాలంటే ఇట్లా కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఈ యాక్సిస్ పరంగా ఇట్లా కొంచెం వెళ్ళి మళ్ళీ పైకి కొంచెం వెళ్ళాలి, అంతే కదా. అవి XYZలు చెప్తాయి. లేదు ఇంకొక రూట్ కూడా ఉంటుంది. దీన్ని రీచ్ అవ్వాలంటే అసలు ఇదంతా ఇట్లా పోయి ఇది కాకుండా డైరెక్ట్ గా నువ్వు ఈ యాంగిల్ వెళ్ళిపోతే, సో ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడికే వెళ్ళిపోతావు కదా డైరెక్ట్ గా. ఓకే, సో ఇక్కడ ఉంది నీది, ఇట్లా వెళ్ళే బదులు డైరెక్ట్ గా ఇట్లా కొంచెం యాంగిల్ మార్చి ఇట్లా పోయినాం అనుకో వెళ్ళిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని నేను రీచ్ అవ్వడానికి ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ గా ఇట్లా వెళ్ళిపోతున్నా. ఇట్లా వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యాక్సిస్ పరంగానో ఈ యాక్సిస్ పరంగానో తీసుకోవాలి. ఈ యాక్సిస్ తీసుకున్నా, ఓకే, ఈ యాక్సిస్ తీసుకొని కొంచెం ఇట్లా ఒక యాంగిల్ లేపాను. రైట్, ఈ యాంగిల్ ఇట్లా లేపేసి కొంత యాంగిల్ తోని ఇట్లా వెళ్ళిపోతే ఇటు పోతుంది. కాబట్టి ఇట్లా కొంచెం యాంగిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని తిప్పాలి, ఇట్లా తిప్పి అప్పుడు ట్రావెల్ చేయాలి. సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, ఇది రీచ్ అవ్వడానికి లేదు ఇక్కడ పెట్టాను సార్ నేను, ఓకే రైట్, ఇక్కడ నుంచి ఫస్ట్ ఇటు జరపాలి, ఇది ఇట్లా. ఓకే, సో ఇక్కడికి జరిపాను, ఇది యాంగిల్ టీటా. జరిపిన తర్వాత ఏం చేయాలి, దీన్ని రీచ్ అవ్వాలంటే ఇది లేపాలి ఇట్లా. సో ఇక్కడ నుంచి ఇది లేపుతున్నాం కదా ఇట్లా, ఇది ఒక యాంగిల్, అది పై. ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం, ఇది డిస్టెన్స్ ఆర్. సో ఆర్ అంటే ఇప్పుడు ఇదే ఇది ఈ చాక్ పీస్ నేను దీనిపైన ఉంది అనుకుందాం, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉందనుకుందాం. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది మనం చూద్దాం. సో ఇది z యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుందాం.
ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఫస్ట్ ఈ జెడ్ యాక్సిస్ తోని థీటా యాంగిల్ చేయాలి. సో థీటా యాంగిల్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత దీన్ని ఇట్లా లేపాలి కదా. ఎంత లేపాలి? పై లేపాలి. లేపిన తర్వాత ఇది ట్రావెల్ చేయాలి దీని దాకా. ఇది ఆర్. సో అంటే ఇక్కడ మనకి ఆర్, థీటా, పై 3 కావాలి. ఇప్పుడు సో ఇంత లేపి ఇట్లా వెళ్తే ఇది వచ్చింది. ఓకే, సో ఇది పై, ఇది థీటా. సరే, ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 ఉంటుంది. ఓకే, రైట్. మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్. ఓకే, ఇట్లా పోయేది ఒక యాక్సిస్, మీకెళ్ళి వచ్చేది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్. ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్. సో ఇట్లెళ్ళే బదులు డైరెక్ట్గా ఇట్లుంది కదా, ముందు ఇటు తిప్పా ఒక యాంగిల్, తర్వాత ఇట్లా అన్న రెండో యాంగిల్, తర్వాత ట్రావెల్ చేశాను. సో ఈ 3 యాంగిల్స్ ఆర్, థీటా, పై ఇవి పోలార్ కోఆర్డినేట్స్ అనమాట. వీటిని తీసుకొని కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు దీని పరంగా ఎక్స్ యాక్సిస్ పరంగా అయితే దీన్ని కనుక్కోవడానికి ఆర్ సైన్ థీటా కాస్ పై తీసుకోవచ్చు. ఇక్కడైతే ఆర్ సైన్ థీటా సైన్ పై తీసుకోవచ్చు. ఇక్కడైతే ఆర్ కాస్ థీటా సింప్లీ. సో మీకు ఎక్స్ యాక్సిస్ తీసుకున్న ఆర్ సైన్ థీటా కాస్ పై వస్తుంది. వై యాక్సిస్ తీసుకున్న ఆర్ సైన్ థీటా సైన్ పై వస్తుంది. జెడ్ యాక్సిస్ తీసుకున్న ఆర్ కాస్ థీటా వస్తుంది. సో అన్నిట్లో కామన్గా ఆర్ ఉంది. ఓకే, ఈ ఆర్ అనే పార్ట్ ఉంది కదా, ఇది రేడియల్ పార్ట్. ఈ థీటా అండ్ పై అనే పార్ట్ ఉంది కదా, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం గీసింది ఇదంతా. దీని మీద ఏం క్వశ్చన్స్ రావు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్. దీని గురించి ఏం చేయదు. ఈ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా గీశాను. అంటే ఈ పోలార్ కోఆర్డినేట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. అంటే వేవ్ ఫంక్షన్లో నీకు 2 పార్ట్స్ వస్తాయి, అది చెప్పడం కోసం అనమాట. XYZ పరంగా అయితే ఈ 3 ఈక్వేషన్స్ చెప్పేశాం. ఇప్పుడు XYZ పరంగా కాకుండా పోలార్ కోఆర్డినేట్స్ని తీసుకొని చేస్తే ఇంక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ని. ఎందుకు సాల్వ్ చేయాలి సార్? ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తేనే మనకి ఎలక్ట్రాన్ పొజిషన్, ఎలక్ట్రాన్ అసలు అరౌండ్ ద న్యూక్లియస్ ప్రాబబిలిటీ ఎక్కడ ఉంది ఎక్కువ, ఎక్కడ తక్కువ ఉంది వస్తుంది. ఆర్బిటాల్స్ వచ్చేది దానితోనే మనకి. NLM ఈ క్వాంటమ్ నెంబర్స్ కూడా ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్స్ నుంచే వస్తాయి మనకి. ఓకే, రైట్. నౌ ఇప్పుడు నేను వేవ్ ఫంక్షన్ని మళ్ళీ మీకు తీసుకుంటున్నాను. సో ఇక్కడ వేవ్ ఫంక్షన్ సై తీసుకుంటే ఇది 2 టైప్స్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి వేవ్ ఫంక్షన్లో. రేడియల్ పార్ట్ ఉంటుంది, యాంగులర్ పార్ట్ ఉంటుంది. రేడియల్ పార్ట్ ఉంటుంది, యాంగులర్ పార్ట్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఇక్కడ రేడియల్ పార్ట్ ఏంటి అంటే ఆర్, సై ఆర్ అని రాసాము అంటే అది రేడియల్ పార్ట్ అవుతుంది. లేదంటే ఆర్ అని కూడా రాస్తారు, అది రేడియల్ పార్ట్. సో రేడియల్ పార్ట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకుంటే మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకుంటే ఇది ఆర్ అని రాసాం, అంటే ఇది రేడియల్ పార్ట్ అనమాట. రేడియల్ పార్ట్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్. రేడియల్ పార్ట్ డిపెండ్స్ ఆన్ distance from the nucleus. It is nothing but a distance from the nucleus. It depends on distance from the nucleus. Okay. Angular part అనే దాంట్లో theta phi ఈ రెండు ఉంటాయి. సో వీటిని phi theta అని అండ్ phi అని కూడా చూపిస్తారు. ఇక్కడ psi r లాగానే, లేదంటే ఇట్లా కూడా రాయొచ్చు మీరు, psi theta phi. సో దీన్ని యాంగులర్ పార్ట్ అంటాం.
అంటే యాంగిల్స్ ఎక్కడ రెండే మనకు వచ్చింది. ఇక్కడ ఎలక్ట్రాన్ కావాలంటే ఒక యాంగిల్ ఇది, ఒక యాంగిల్ ఇది, అంతే కదా. సో 2 యాంగిల్స్ వస్తాయి. దీన్ని యాంగులర్ పార్ట్ అంటాం, దీన్నేమో రేడియల్ పార్ట్ అంటాం. సో వేవ్ ఫంక్షన్ పొసెస్ 2 parts. వన్ ఈజ్ రేడియల్ పార్ట్, అనదర్ వన్ ఈజ్ యాంగులర్ పార్ట్. ఈ రేడియల్ పార్ట్, యాంగులర్ పార్ట్ ఇవన్నీ కలిపితే మనకి ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ వస్తుంది. ఏ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉందో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పోలార్ కోఆర్డినేట్స్ ని తీసుకొని ఈ సై ఆర్, సై టీటా, సై పై ఇవి తీసుకొని మనం రాస్తే ఏమొస్తుందో చూద్దాం. ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m, ఇందాక మీకు చెప్పాను హెచ్ స్క్వేర్ బై 8 π² m అని రాసే బదులు సింపుల్గా హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m రాయొచ్చు అని. లేదు అంటే మీరు నార్మల్గా హెచ్ స్క్వేర్ బై 8 π² m ఇది రాసేసుకోవచ్చు నార్మల్గా. ఓకే, సో డెల్ స్క్వేర్ సై అంటే హెమిల్టోనియన్ ఆపరేటర్ రాసాం కదా, అదనమాట ఇది. సో హెచ్ స్క్వేర్ 8 π² m డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై ఉంది కదా, ఇది వి సై ఉంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఈ సై కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఈ సై. ఇప్పుడు ఈ సై పక్కన ఇవి రాస్తాం, యాంగులర్ కోఆర్డినేట్స్ రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ రేడియల్ కోఆర్డినేట్స్, అంటే ఐ మీన్ కార్టీషియన్ కోఆర్డినేట్స్, మనం ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ని రాస్తాం అన్నమాట. సో ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ రాసి చూపిస్తున్నాను చూడండి. దీని పక్కనే ఎట్లా రాస్తామంటే వి ఆర్ టీటా పై సై ఆర్ టీటా పై ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇక్కడ ఈ సై ఉంది కదా, ఈ సై పక్కన మళ్ళీ ఆర్ టీటా పై. సో ఇక్కడ రాయకపోయినా మీకు ఏం కాదు, సై పక్కన రాస్తాం అన్నమాట. సో సై ఉన్న దగ్గర రాద్దాం. ఇది సో ఇట్లా రాసుకోవచ్చు. ఇంతకుముందు ఇది రాయలేదు మనం, ఇప్పుడు రాస్తున్నాం అంతే, పోలార్ కోఆర్డినేట్స్ని యూజ్ చేసి రాస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు ఈ రేడియల్ పార్ట్, యాంగులర్ పార్ట్ వచ్చాయి కదా, దీంతో ఆర్బిటాల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రేడియల్ పార్ట్, యాంగులర్ పార్ట్స్ని తీసుకొని ఆర్బిటాల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అదొకసారి చూద్దాం. ఓకే, అదొకసారి చూద్దాం. Psi, some regions you may get maximum psi. In some regions you may get minimum or 0. Psi value becomes 0. The region of space where the psi value is 0, that you can call as node. Okay, but with this psi, ఈ psi తో ప్రాబ్లం ఏంటంటే psi values, సైకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సైకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి ఏంటి ఆ క్యారెక్టర్స్ అంటే, సై మస్ట్ బి ఫైనైట్ వాల్యూ. సో దీని వాల్యూ ఎప్పుడు ఫైనైట్ వాల్యూ ఉండాలి. అండ్ సై మస్ట్ బి కంటిన్యూస్గా ఉండాలి, కంటిన్యూస్ వాల్యూ ఉండాలి దీనికి. అండ్ సై మస్ట్ బి సింగిల్ వాల్యూ ఉండాలి సైకి. తర్వాత పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్స్ ఉంటాయి దీనికి. పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్, ఇది వేవ్ కదా, సో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇది నెగిటివ్ పార్ట్ అయితే ఇది పాజిటివ్ పార్ట్, పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. సో ఇవి కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఫైనైట్ వాల్యూ, సై మస్ట్ బి ఫైనైట్ వాల్యూ, సై మస్ట్ బి కంటిన్యూస్, సై మస్ట్ బి సింగిల్ వాల్యూ, ఇట్ పొసెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇదే దీని డ్రాబ్యాక్ ఏంటంటే, ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ మనం చెప్పినప్పుడు, ప్రాబబిలిటీ అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక సినిమా హీరోని కలవాలనుకుంటున్నాం, బాలీవుడ్ హీరోని కలవాలనుకుంటున్నాం. ఎంత ప్రాబబిలిటీ ఉంది కలవడానికి? సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ ఎంత ఉందంటే, మేబీ కలవచ్చు, కలిస్తే ప్రాబబిలిటీ 1%, 10%, 20%, 30%, అట్లా మనకు కలిసే ఛాన్స్ని బట్టి పర్సంటేజ్ చెప్తాం. కలిసే ఛాన్సే లేదనుకో మనం, సో 0 అవుతుంది, అంతేగాని మైనస్ అవ్వదు కదా. అంటే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్, దెన్ ద సై నాట్ యూజ్ఫుల్.
నువ్వు ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీని చెప్పాలంటే ఐసెన్బర్గ్ లాగా కరెక్ట్ పొజిషన్ చెప్పలేవు. నువ్వు ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చెప్పాలి. నువ్వు ప్రాబబిలిటీని చెప్పాలి అంటే 0 కంటే తక్కువ అవ్వద్దు. కానీ ఇక్కడ ఏముంది, ఇది నెగిటివ్. అంటే ఎలక్ట్రాన్ పొజిషన్, ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీని అరౌండ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీని చెప్పడానికి ఈ psi వర్కౌట్ అవ్వదు. సో దట్స్ వై psi హ్యాస్ నో ఫిజికల్ సిగ్నిఫికెన్స్. నో ఫిజికల్ సిగ్నిఫికెన్స్. నువ్వు ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ చెప్పాలి అంటే psiకి ఉండదు. మరి psi వాల్యూ తీసుకొని ఏం చేస్తావు సార్? psi యూజర్ మాన్యువల్ మొత్తం చెప్పొచ్చు అన్నావు. ఎస్, స్టిల్ దానికి ఉన్నాను. సో psiతో చెప్పొచ్చు. అయితే psiని కొంచెం ఆపరేట్ చేసుకోవాలి మనం. psi స్క్వేర్ తీసుకోవాలి. ఇఫ్ యూ టేక్ psi స్క్వేర్, దెన్ నెగిటివ్ కూడా ఏమైంది స్క్వేర్ చేస్తే? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నీకు ఇక నెగిటివ్ వాల్యూ రాదు, పాజిటివ్ వాల్యూవే ఉంటుంది. ఈ సైన్ ఏమంటారంటే ప్రాబబిలిటీ డెన్సిటీ అంటారు. ప్రాబబిలిటీ డెన్సిటీ అంటారు. ప్రాబబిలిటీ డెన్సిటీ. సో దీన్ని బట్టి మనం ఎలక్ట్రాన్ పొజిషన్ చెప్పొచ్చు, ఆర్బిటాల్ గురించి చెప్పొచ్చు. ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఎక్కడ మాక్సిమం అవుద్దో, దట్ ఈస్ 95% అవుతుందో దాన్ని ఆర్బిటాల్ అంటాం మనం. ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఎక్కడ 0 అవుతుందో దాన్ని నోడ్ అంటాం. సో హియర్ నోడ్ మీన్స్ the region of space where the probability of finding an electron is 0. The region of space where the probability of finding an electron, probability of finding an electron is 0. An electron is 0. Okay, so that is called node. మళ్ళీ node లో 2 types ఉంటాయి. రేడియల్ నోడ్స్ ఉంటాయి, యాంగులర్ నోడ్స్ ఉంటాయి. node లో అగైన్ 2 types ఉంటాయి. సో హియర్ నోడ్స్ are again 2 types. Nodes are again 2 types. What are they? Angular nodes and radial nodes. Okay, angular nodes and radial nodes. So here radial nodes are there and angular nodes are there. So about nodes and graphs related to nodes, all these, the radial probability, all these graphs we will discuss later. Okay, here in this video I am explaining only about Schrodinger wave equation. తర్వాత గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఈ psi వాల్యూకి psi స్క్వేర్ వాల్యూస్కి గ్రాఫ్స్ ఉన్నాయి, అది ఇంకొక వీడియోలో చేద్దాం. ఓకే, నోడ్లో 2 types ఉంటాయి. రేడియల్ నోడ్స్, యాంగులర్ నోడ్స్ ఉంటాయి. సో రేడియల్ నోడ్స్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఫార్ములా n-l-1. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్, రేడియల్ నోడ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు l. అట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, నౌ హియర్ ఇప్పుడు ఈ psiకి ఉండే వాల్యూస్ ఏమని చెప్పాం మనం? 2 types గా ఉంటాయి. ఎయిదర్ n, l, m అయినా రాయొచ్చు psiకి. సో psiకి nlm వాల్యూస్ రాయొచ్చు, లేదా r, θ, π వాల్యూస్ అయినా రాయొచ్చు. psi nlm వాల్యూస్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఈ psiని రిప్రజెంట్ చేసేటప్పుడు పక్కన nlm అయినా రాస్తారు, r, θ, π అయినా రాస్తారు. n ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l ఈజ్ ఈక్వల్ టు అజిముథల్ క్వాంటమ్ నెంబర్. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ ఏంటి అనేది మళ్ళీ చెప్దాం. m ఈజ్ ఈక్వల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్. ఆల్రెడీ మీకు 10th లో కూడా ఉంటుంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్. ఓకే, ఫర్ సపోజ్ psi ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చారనుకోండి, psi 100 అని ఇచ్చారనుకోండి. సో 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అని, l ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో n ఈజ్ ఈక్వల్ టు 1, l ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్,
L is equal to 0 అంటే s ఆర్బిటాల్. సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు 1s ఆర్బిటాల్ అని అర్థం. ఇట్లా ఇస్తే మీకు ఈజీ. NLM ఇస్తే మీకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, అట్లనే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ తెలుస్తుంది కాబట్టి 1s 2s ఇట్లా రాయడం ఈజీ మీకు. ఇది ఇస్తే ఈజీగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ psi 210 అని ఇచ్చారనుకోండి, psi 210 అని ఇచ్చారు. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆర్బిటాల్ అన్నారు. సో విచ్ ఆర్బిటాల్ అంటే ఏం చేస్తారు? n ఈజ్ ఈక్వల్స్ టు 2, l ఈజ్ ఈక్వల్స్ టు 1, m ఈజ్ ఈక్వల్స్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ ఆర్బిట్, l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే p ఆర్బిటాల్. బికాస్ ఫర్ s ఆర్బిటాల్ l వాల్యూ ఈజ్ 0, for p orbital l value is 1, for d orbital l value is 2, for f orbital l value is 3. So 2p orbital you can write. Okay, m value with 0. ఇట్లా ఇస్తే ఓకే. ఇట్లా కాకుండా మీకు psi r theta pi మోడల్లో ఇచ్చారనుకోండి, r theta pi మోడల్లో ఇచ్చారు అంటే ఈ విధంగా ఇస్తారు. 1/√4π. సో ఇట్లా ఇచ్చారనుకుందాం, 1/√4π ఇంటూ 2/a0 to the power 3/2 ఇంటూ e to the power మైనస్ r/a0 అని ఇచ్చారనుకుందాం. r/a0 ఇట్లా ఇచ్చి దిస్ వాట్ ఈస్ ద ఆర్బిటాల్ అన్నాడు అనుకోండి. సో ఈ ఆర్బిటాల్ ఏ ఆర్బిటాల్? ఇక్కడైతే ఈజీగా చెప్పాం, 1s 2s అని 2p అని ఈజీగా చెప్పాం. ఇప్పుడు ఇది ఇస్తే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆర్బిటాల్ అన్నాడు. ఆప్షన్స్ లో 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్, 3s ఆర్బిటాల్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ ఆర్బిటాల్ అని తెలవాలి మనకి. సో ఎట్లా చెప్పాలి ఏ ఆర్బిటాల్ అనేది? అట్లనే at what distance node will form అని కూడా అడగొచ్చు ఇందులో. ఎంత దూరంలో, ఫ్రమ్ ద న్యూక్లియస్ ఎంత దూరంలో నోడ్ ఫామ్ అవుద్ది అని అడగొచ్చు. ఓకే, అట్లా అడిగినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఇవి బై హార్ట్ చేయక్కర్లేదు మీరు. ఇది క్వశ్చన్లో ఇస్తారు, మన అడిగేది ఇది దిస్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆర్బిటాల్ అని ఇస్తారు. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆర్బిటాల్ అని ఇస్తారు. సో ఈ ఆర్బిటాల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? అండ్ రేడియల్ నోడ్ కనుక్కోమంటే ఆ రేడియల్ నోడ్ అంటే చెప్పాను కదా, ఫ్రమ్ ద న్యూక్లియస్ అట్ వాట్ డిస్టెన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. న్యూక్లియస్ నుంచి ఎంత దూరంలో ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయడం 0 అవుతుంది అనేది చెప్పాలి. సో లుక్ హియర్, ఫైండింగ్ ఆర్బిటాల్స్ ఫ్రమ్ వేవ్ ఫంక్షన్. మీకు ఒక వేవ్ ఫంక్షన్ ఇస్తే ఆర్బిటాల్స్ ని అంటే మీకు ఏ ఆర్బిటాల్ ఇచ్చారో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఇస్తారు ఒకటి, మీకు ఎప్పుడు తెలియంది చూడండి కనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. సో అది ఏ ఆర్బిటాల్ అంటారు? 1s 2s 2p ఏ ఆర్బిటాలో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా 2 మాస్టర్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకటి సిగ్మా ఫామ్ లో ఉంటుంది, సో అది ఇప్పుడు అవసరం లేదు. ఇంకోటి రేడియల్ ఫామ్. మీకు రేడియల్ ఫామ్ చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ మనకి రేడియల్ ఫామ్ లోనే వస్తాయి. మనకి మీకు ఇచ్చిన బుక్ లో రేడియల్ ఫామ్ లోనే ఉంటాయి. సో ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఒక టెంప్లెట్ లాగా ఒక నార్మల్ ఈక్వేషన్ చెప్తాను, జనరల్ ఈక్వేషన్. సో దాన్ని బట్టి మీరు ఏది ఇచ్చినా కానీ మీరు ఆర్బిటాల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం తీసుకునే psi వాల్యూ అదేంటి అంటే పోలార్ కోఆర్డినేట్స్, విత్ రెస్పెక్ట్ టు పోలార్ కోఆర్డినేట్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, NLM ఇస్తే ఈజీ, n వాల్యూ l వాల్యూ m వాల్యూ డైరెక్ట్ గా ఇస్తే ఈజీ. కానీ ఇక్కడ ఇట్లా ఇస్తారు, ఒక కాన్స్టెంట్ ఇస్తారు. ఫస్ట్ ఒక కాన్స్టెంట్ ఇస్తారు. ఓకే, ఆ కాన్స్టెంట్ పక్కన r/a0 వాల్యూ కూడా ఉంటుంది. ఈ r/a0 వాల్యూ పైన పవర్ ఎంత ఉంటుందో చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఆ పవర్ ఏంటి అంటే L. ఇక్కడ 1 ఉంటే L ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది, 2 ఉంటే L ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే L ఈజ్ ఈక్వల్ టు 3. L వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ. దీని పక్కన పాలినామియల్ r/a0 ఉంటుంది. దాని పక్కన e టు ది పవర్ మైనస్ ZR/NA0 ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ ఆర్బిటాలో చెప్పాలంటే ఫస్ట్ ఉండాల్సింది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n, తర్వాత ఉండాల్సింది L. ఇప్పుడు ఈ n ఇక్కడ నుంచి వస్తుంది, L ఇక్కడ నుంచి వస్తుంది. మరి పాలినామియల్ ఏంది సార్ అంటే చెప్తాను ఇప్పుడు.
సో పాలినామియల్ ఏంటి అంటే ఇప్పుడు 6r by a0 ప్లస్ 2r by a0 స్క్వేర్ ప్లస్ 1r by a0 క్యూబ్ ఇట్లా ఇచ్చారనుకో, దీన్ని పాలినామియల్ అంటారు. ఒక్కటి కాకుండా సో దాని పక్కన దానికి యాడ్ అయ్యి ఇంకోటి ఉంటుంది. ఓకే, గ్రాడ్యువల్గా పవర్స్ తగ్గుకుంటా కానీ పెరుగుకుంటా కానీ ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని పాలినామియల్ అంటారు. ఇప్పుడు ఇందులో నుంచి నువ్వు r0ని కామన్ తీయొచ్చు, r0 by a0ని కామన్ తీయవచ్చు. అట్లా కామన్ తీసుకొని ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో పాలినామియల్ r by a0 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ r by a0 ఇవ్వకపోతే పాలినామియల్లో నుంచి తీసుకోవచ్చు మనం. ఓకే, ఇచ్చినా కానీ తీసుకొని మళ్ళీ మనం డబుల్ చేసుకోవచ్చు. సో దీనికి పెద్ద అవసరం ఉండదు, దీంతో పెద్ద మనకి ఇంపార్టెన్స్ ఉండదు. ఇది చూసి మనం చెప్పేయచ్చు. ఎలా చెప్పొచ్చు, ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. n ఏంటి అక్కడ, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ a0 వచ్చేసి బోర్ ఆర్బిట్. బోర్ ఆర్బిట్ అంటే బోర్స్ ఫస్ట్ ఆర్బిట్ అని అర్థం. హైడ్రోజన్ బోర్స్ ఫస్ట్ ఆర్బిట్, దాని వాల్యూ ఎంత ఉంటుంది, 0.529 యాంగ్స్ట్రామ్స్. నెక్స్ట్ జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఇదే మీకు తెలుసు అటామిక్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే రేడియల్ డిస్టెన్స్. ఇట్లా మనం కే ఇది కాన్స్టెంట్. ఇప్పుడు ఈ మోడల్లో మీకు ఒకటి ఇస్తే ఎట్లా ఆర్బిటాల్ ఏది ఎట్లా చెప్తారు చూద్దాం ఒకసారి. సో జస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇందులో ఏంటంటే ఫైండ్ ద ఆర్బిటాల్ and calculate distance of radial node from the nucleus. Of course radial node కూడా కనుక్కోమంటాడు అప్పుడప్పుడు. రేడియల్ నోడ్ కనుక్కునేది కూడా చూద్దాం. డిస్టెన్స్ ఆఫ్ రేడియల్ నోడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆ ఈక్వేషన్ psi r is equals to 1 by 9√16 into 1 by a0 whole 3/2 into 6r by a0 minus r square by a0 square into e to the power minus r by 3a0. ఇది ఈక్వేషన్ ఇచ్చారు. ఇది ఏ ఆర్బిటాల్, సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ ఆర్బిటాల్ అనేది చెప్పాలి. ఆఫ్టర్ దట్ సో ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ద రేడియల్ నోడ్ విల్ ఫార్మ్, ఈ రెండు చెప్పాలి దీనికి. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. నౌ సి ఫస్ట్ వాట్ ఐ సెడ్, r by a0 పవర్ ఎంత ఉంటే అది l అనుకోమన్నా. ఇప్పుడు దీన్ని నేను రాస్తున్నాను చూడండి. 1 by 9√16 1 by a0 ఇది ఇట్లా రాసేస్తా. 1 by 9√16 a0 3/2 రాసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6r by a0 minus r square by a0 ఉంది. ఇప్పుడు నేను r by a0 కామన్ తీసుకుంటా, r by a0 కామన్ తీస్తా. ఇంకా ఏముంటుంది ఇందులో, 6 minus r by a0 ఉంటుంది. ఓకే, 6 minus r by a0 ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ మైనస్ r by 3a0. ఓకే, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 3. n ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు r by a0 టు ది పవర్ ఎంత ఉంది, 1. అంటే l ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 3p ఆర్బిటాల్. సో ఒకటి ఆన్సర్ అయిపోయింది. చాలా సింపుల్ ఐడెంటిఫై చేయడం. సో ఇది చూసుకుంటాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3p ఆర్బిటాల్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు,
క్యాలిక్యులేట్ డిస్టెన్స్ ఆఫ్ రేడియల్ నోడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్. అంటే ఇది న్యూక్లియస్ అయితే ఫ్రమ్ ద న్యూక్లియస్ ఎట్ వాట్ డిస్టెన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ an electron will be 0. The probability of finding an electron will be 0. ఓకే, ఎంత డిస్టెన్స్ లో 0 అవుతుంది అంటే psi అనేది 0 అవ్వాలి. సో psi r అనేది 0 అవ్వాలి. ఎక్కడ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా. ఓకే, చూడండి ఇక్కడ psi r 0 అవ్వాలంటే ఇది అవుతుందా? ఇది కాన్స్టెంట్, ఇది అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది అవుతుందా చూద్దాం. r బై ఏ నాట్ అవుతుందా? అవుతుంది. ఎక్కడ అవుతుంది అంటే ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుతుంది. r ఈజ్ ఈక్వల్ 0 అంటే న్యూక్లియస్ దగ్గర. న్యూక్లియస్ దగ్గర 0 అయితే దాన్ని నోడ్ అనం మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్ లో ఎలక్ట్రాన్ ఉండదు కాబట్టి న్యూక్లియస్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ 0 అయింది కాబట్టి దాన్ని నోడ్ అనం. ఎందుకంటే అసలు అక్కడ ఉండదు, మనం న్యూక్లియస్ నుంచి స్టార్ట్ చేయాలి. అట్లనే ఇన్ఫినిటీ దగ్గర కూడా 0 అవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ an ఎలక్ట్రాన్. అది కూడా నోడ్ కాదు. ఇన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఇన్ఫినిట్ ఆర్బిట్ మధ్యలో ఎన్నిసార్లు 0 అవుతుందో ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, దాన్ని నోడ్స్ అంటాం. సో నెక్స్ట్ వీడియోలో రేడియల్ నోడ్స్ గురించి చెప్తాను, అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది 0 అవ్వదు. ఇది 0 అయితే r ఈజ్ ఈక్వల్స్ టు న్యూక్లియస్ అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా తీసుకోం. నెక్స్ట్ దీన్ని తీసుకుందాం. ఇది తీసుకుంటే ఇది r 0 అయిందనుకో e⁻⁻0 అవుద్ది. e⁻⁻0 అంటే 1 అవుతుంది కాబట్టి ఇది కూడా 0 అయ్యే సమస్య లేదు. ఓకే, psi r ఈజ్ ఈక్వల్ 0 అవ్వాలంటే సో ఇది మొత్తం 1/9 √16 a 3/2 r by a0 6 minus r by a0 e⁻⁻r/3a0 is equal to 0 అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఇది 0 అవ్వదు. ఇది 0 అవినా అది నోడ్ అనం. ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే r ఈజ్ ఈక్వల్ 0 అయినా కూడా 1 వస్తుంది. r ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిట్ అయిందనుకో e⁻1 ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇన్ఫినిట్ అయితే 0 అవుతుంది, r ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిట్ అయితే 0 వస్తుంది. దీన్ని కూడా తీసుకోం. అంటే మనం తీసుకోవాల్సింది దీన్నే, ఎక్కడ నోడ్ వస్తుంది అనేది. అంటే 6 minus r by a0 is equal to 0. సో r by a0 is equals to 6 అవుతుంది. అప్పుడు r is equals to 6 a0. అంటే నీకు రేడియల్ నోడ్ ఎక్కడ వస్తుంది? న్యూక్లియస్ నుంచి 6 a0 డిస్టెన్స్ లో వస్తుంది. a0 అంటే ఎంత? 0.529. 6 into 0.529 అయితే ఎంత వస్తుందో అది డిస్టెన్స్. అంటే 6 into 0.529 ఎంత వస్తుందో అన్ని యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అదే రేడియల్ నోడ్ ఫామ్ అవుతుంది దీనికి. ఇట్లా మనం రేడియల్ నోడ్ ని కనుక్కోవచ్చు, ఏ ఆర్బిటాలో కూడా కనుక్కోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇందులో చూడండి. సో మన మెటీరియల్లో ఇచ్చారు, అన్ని బుక్స్ లో ఉంటాయి. ఓకే, సో కొన్ని మెటీరియల్స్ లో మీకు ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ లో ఉంటాయి. సో ఫ్రమ్ వన్ మెటీరియల్ ఐఎమ్ టేకింగ్ వన్ క్వశ్చన్, దట్ ఈస్ if psi is equal to, if they are given like this 1/√4 pi into 2 by a0 3/2 e⁻⁻r by a0. So this is given. This is belongs to which orbital? This is belongs to which orbital? This is the given psi r theta pi. So this is nothing but psi r theta pi value. So this is belongs to which orbital? Find the orbital or identify the orbital. Identify the orbital. So just see here. Is there any r by a0 like this? No. That means here 1/√4 pi r by a0 to the power 0. So not there. That's why I am writing r by a0 to the power 0. 2 by a 3/2. You can write like this also, here also. Okay, so 2 by a0 3/2 r by a0 to the power 0 e⁻⁻r by a0. So that means here what is the coefficient of a0? Coefficient of a0 is 1. అంటే n is equal to ఎంత? 1. Okay, ఇప్పుడు l is equal to ఎంత? 0.
అంటే which orbital is this? 1s orbital. 1s orbital. So one more example I will give after that. So I'll stop this lecture. So here I am taking one more example, that is psi r theta pi values I am giving. So 1 by root 2 pi into root 6 by 2 cos theta into 1 by 2 root 6 a naught 3 by 2 6 a naught 3 by 2 into r by a naught into e to the power minus r by 2 a naught. This is given. So don't bother about this equation. They will give this equation. Okay. So దీన్ని చూసి ఏమి బెదిరిపోవక్కర్లేదు. ఏంది ఇదంతా 1 by 2 pi root 6 by 2. So forget all this. Just see this r by a naught. What is the r by a naught power? The power of the r by a naught is 1. So L value is equal to 1. What is the coefficient here? N is equals to 2. A naught coefficient is 2. So N is equal to 2. If N is equal to 2, L is equal to 1. Then which orbital that one? 2p. That is. So 2p is the orbital. Like this you can. By seeing this one and this one, you can find the orbital. Okay. So this is about finding the orbital if the psi value is given with respect to polar coordinates. With respect to NLM, so very easy. N value, L value, M value they will give. With that you can find the orbital. Okay. So this is about Schrodinger wave equation, and these are the values of r theta pi. This is the r up to this is r part, radial part. This is theta part. This is pi part. R theta pi r values. By combining these three you will get this one. Okay. ఈ 3 values individual గా కూడా ఉంటాయి. మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ లో అయినా సరే, బుక్ లో అయినా సరే చూడవచ్చు. ఇది theta part, pi part and r part. సో లైక్ దట్ ఏదైనా సరే మీకు psi r theta pi ఇచ్చారంటే 3 parts ఉంటాయి. సో theta part ఉంటుంది, pi part ఉంటుంది, r part ఉంటుంది. మనం ఈ r part లో నుంచి ఆర్బిటాల్ తీసేసుకుంటాం. ఓకే. ఈ theta pi కాకుండా r part నుంచి తీసుకుంటాం. మరి దీంట్లో ఏమొస్తుంది సార్ మనకి అంటే, దీంట్లో వచ్చేది మనకి m వాల్యూ, NLM. ఇక్కడ NL వస్తుంది, ఇక్కడ LM వస్తుంది అంతే. ఓకే. రైట్. Radial probability curves and psi versus r curves, psi square versus r curves next video లో చూద్దాం.